ఈరోజు నీ జీవితం మొత్తం చీకటిగా అనిపిస్తుంది కదా. ఎంత కష్టపడినా ఏ మార్పు కనిపించడం లేదు కదా. నీ ప్రార్థనలు దేవుడు వినట్లేదనిపిస్తుంది. ఇంకా నా లైఫ్ ఇలాగే ఉండిపోతుందేమో అనిపిస్తుంది కదా. నీలో ఉన్న ఆశ కూడా మెల్లగా ఆరిపోతూ ఉంది కదా. అయితే ఈ ఒక్క వాక్యం నీ చీకటిని చీల్చేస్తుంది. ఈరోజు మాట్లాడే దేవుని వచనం నీ జీవితంలో వెలుగును తీసుకువస్తుంది. ఆ వచనం నీ హృదయంలో దాగి ఉన్న ప్రతి బాధను చీకటి నుండి వెలుగులోనికి, ప్రకాశవంతమైనటువంటి వెలుగులోనికి తీసుకుని వస్తుంది. ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనం, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఈ వాక్యంలో దేవుని పవర్ మొత్తం ఉంది. దేవుడు ప్రార్థించలేదు, ఆయన ఆలోచించలేదు, ఆయన వెనక్కి తగ్గలేదు, కేవలం మాట్లాడాడు. దేవుడు మాట్లాడిన క్షణంలోనే వెలుగు వచ్చిందంటే దేవుని మాటకు ఎదురు నిలిచే శక్తి దేనికి లేదు. చీకటి కూడా కాదు, నిరాశ కూడా కాదు, నీ పరిస్థితులు కూడా కాదు. ఈరోజు నీ జీవితంలో భయం ఉండొచ్చు, నిరాశ ఉండొచ్చు, డబ్బు సమస్యలు ఉండొచ్చు, ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. కానీ నీ సమస్యల కంటే దేవుని మాట గొప్పది. లోకం ఏమంటుందో కాదు ముఖ్యం, నీ మనసు ఏమంటుందో కాదు ముఖ్యం, దేవుడు ఏమంటున్నాడో అదే ముఖ్యం. దేవుడు వెలుగు కలుగుగాక అన్నప్పుడు చీకటికి ఇంకా ఆప్షనే లేదు, చీకటి ఉండిపోవడానికి అవకాశమే లేదు. వెలుగు రావాల్సిందే. నీ జీవితంలో కూడా దేవుడు వెలుగు పలికితే బంధాలు తెగిపోతాయి, మూసుకుపోయిన మార్గాలు తెరుచుకుంటాయి, మూసుకుపోయిన అవకాశాలు మళ్ళీ కనిపిస్తాయి. ఇప్పటికీ నీకు వెలుగు కనిపించకపోయినా దేవుడు నీ పరిస్థితి మీద నీతో మాట్లాడతాడు. ఆ మాట నెరవేరే వరకు ఆగదు. దేవుడు మాట్లాడితే పరిస్థితులు మారుతాయి. దేవుడు మాట్లాడితే నీ భవిష్యత్తు మారుతుంది. ఈరోజు నీ మనసులో ఇలా ప్రకటించు, నా జీవితంలో చీకటికి స్థానము లేదు, దేవుని వెలుగు నా మీద ప్రకాశిస్తుంది, నా పరిస్థితులు దేవుని మాటకు లోబడతాయి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా జీవితంలోని చీకటిలో నీవు వెలుగు పలికే దేవుడు అని నమ్ముచున్నాను. నీ మాట శక్తితో నా పరిస్థితులను మార్చుము. నాకు కొత్త వెలుగు, కొత్త దారి చూపించమని వేడుకొనుచు మా ప్రభువును రక్షకుడునైనా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.